హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజు స్టోరీ బుక్. ఈరోజు మన కథ పేరు దాహంతో ఉన్న కాకి. అనగనగా రామాపురం అనే ఊరిలో వేసవి కాలం మొదలైంది. మరి ఆ ఊరిలో ఎండలు చాలా మండిపోతున్నాయి. అక్కడే చెట్టు మీద ఉన్న ఒక కాకికి చాలా దాహం వేసింది. నీటి కోసం ఎంతసేపు వెతికినా అస్సలు దొరకలేదు. ఆ దాహంతో ఉన్న కాకి వెతికి వెతికి చాలా అలసిపోయింది. ఇంకా ఏం చేద్దాం అని అనుకునే సమయానికి అప్పుడే ఆ కాకికి ఒక కుండ కనిపించింది. అందులో ఏమైనా నీరు ఉన్నాయా అని చూడటానికి తుర్రుమని ఎగురుకుంటూ వెళ్ళిపోయింది ఆ కుండ దగ్గరికి. చివరికి కొంత నీరు మాత్రమే ఆ కుండలో ఉన్నాయి. అప్పుడు ఆ కాకి తన తలను ఆ కుండలోకి వంచి నీటిని తాగాలని చూసింది. కానీ ఆ కుండ యొక్క పైభాగం చాలా చిన్నదిగా ఉంది. ఆ కుండ యొక్క పైభాగం చిన్నగా ఉండడం వల్ల తన తల అందులో దూరలేకపోయింది. సరే పోనీ అని ఆ కుండను అటు ఇటు కదిలించింది. అది పెద్దగా ఉండడం వలన ఆ కుండ ఏ మాత్రం కదలలేదు. ఇంకా చివరికి నీళ్లు కనిపించినా తాగే అదృష్టం లేదు అని చాలా బాధపడింది ఆ కాకి. ఆ కాకి కొంతసేపు బాగా ఆలోచించి దానికి ఒక ఉపాయం తట్టింది. అక్కడే దగ్గరలో ఉన్న గులకరాళ్లను తెచ్చి ఆ కుండలో వేయడం మొదలు పెట్టింది. నెమ్మదిగా ఆ రాళ్ళు వేస్తూ ఉండగా ఆ అడుగున ఉన్న నీరు క్రమం తప్పకుండా పైకి వచ్చాయి. అప్పుడు ఆ కాకి పడిన కష్టానికి ఫలితం దొరికింది అని అనుకుంటూ ఆనందంతో ఆ పైకి వచ్చిన నీటిని ఆ కాకి తాగి కడుపు నింపుకొని స్వేచ్ఛగా ఎగిరిపోయింది. మరి ఈ కాకి యొక్క ఉపాయం ఎలా అనిపించింది ఫ్రెండ్స్? తప్పకుండా కామెంట్ చేయండి. రేపు మళ్ళీ మనం ఇంకొక వీడియోతో కలుసుకోవాలి కదా. అయితే తప్పకుండా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు స్టోరీ బుక్. బాయ్ బాయ్.